అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హనుమాన్ దేవోషనల్ ఛానల్. ఉదయం లేవగానే చన్నీటి స్నానం చేయాలి. ఒకవేళ చలికాలం అయితే గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. దీని వలన రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అలసట రాకుండా ఉంటుంది. మెదడుని ఉత్తేజపరిచి ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తుంది. చన్నీళ్ళ స్నానం చేయడం వలన శరీరంలో తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. ఈ తెల్ల రక్త కణాలు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనల్ని కాపాడుతాయి. నీటిని ఎక్కువ తాగుతూ ఉండాలి. నీటిని త్రాగేటప్పుడు చాలామంది నిలబడి తాగుతూ ఉంటారు. ఇలా నిలబడి తాగడం వలన శరీరానికి హాని జరగవచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఒక చోటు కూర్చొని మంచి నీటిని త్రాగాలి. ఉదయం ఎనర్జీ డ్రింక్గా నిమ్మకాయ రసం కలుపుకొని తాగవచ్చు. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చర్మం కూడా కాంతివంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. పుస్తకాలు చదవడం అనే ఆలోచన మంచిది. దీని వలన మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవచ్చు. సూర్యోదయానికి ముందే నిద్ర లేవటం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఉదయం ఉండే స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం తర్వాత ఉండదు. మీరు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఉదయమే లేచి చేసినట్లయితే చాలా ఉత్సాహంగా ఆ పని చేయగలుగుతారు. మీరు చేసిన పనిలో 100% పరిపూర్ణత పొందుతారు. ఉదయం లేవగానే లేత సూర్యకిరణాలలో కాసేపు నిలబడాలి. దీని వలన విటమిన్ డి మన శరీరానికి అందుతుంది. దీని వలన హ్యాపీ హార్మోన్స్ ఇంప్రూవ్ అవుతాయి. డిప్రెషన్, బలహీనత, అలసిపోవడం ఇలాంటివన్నీ మాయమవుతాయి. కనీసం 10 నిమిషాలు ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం వలన ఆ రోజు మొత్తం మారిపోతుంది. మీరు చేయాలనుకున్న పనులు పరిపూర్ణతతో చేస్తారు. మన శరీరానికి నిద్ర చాలా అవసరం. నిద్ర అనేది ఎక్కువగా నిద్రపోయినా, తక్కువగా నిద్రపోయినా మన శరీరానికి హాని కలుగుతుంది. రోజుకి కనీసం 7 నుంచి 8 గంటలు నిద్ర సరిపోతుంది. బ్రేక్ తీసుకోండి. మీరు రోజంతా నిర్విరామంగా పనిచేయడం వలన శక్తిని కోల్పోవచ్చు. కాబట్టి చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ ఉండండి. కొద్దిసేపు నడవడం, ఒళ్ళు విరవడం లేదా మీ కళ్ళు మూసుకొని లోతుగా ఊపిరి పీల్చుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకోవడానికి, మీరు ఫోకస్ పెట్టడానికి సహాయపడుతుంది. మీరు చాలా సమయం పాటు డెస్క్ వద్ద పనిచేస్తే ఇది చాలా ముఖ్యమైనది. ప్రశాంతంగా నిద్ర లేవండి. రోజు ఉదయం ప్రశాంతంగా నిద్ర లేవడానికి ట్రై చేయండి. ఏదో తుఫాను వస్తున్నట్లు ఆదరబాదరగా నిద్రలేస్తే మీ ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు. ప్రశాంతంగా నిద్ర లేచి ఒళ్ళు విరుచుకోండి. మీరు నిద్రించే సమయంలో మీ కండరాలు గట్టిపడతాయి. ముఖ్యంగా వెన్ను కొంచెం గట్టిగా ఉంటుంది. కొంచెం ఒళ్ళు విరిస్తే అవి లూజ్ అవుతాయి. మీరు రోజంతా యాక్టివ్గా ఉండడానికి డీప్ బ్రీత్ తీసుకొని నిద్ర లేవండి. తద్వారా రోజంతా ఉల్లాసంగా ఉండవచ్చు. కొంతమంది నిద్ర లేవగానే కొంపలు మునిగిపోయినట్లు ఫోన్ పట్టుకొని చూస్తుంటారు. ఇది ఉదయం లేవగానే మీరు చేసే మరో పెద్ద పొరపాటు. లేచిన వెంటనే ఫోన్లో మెసేజెస్ చెక్ చేసుకోవడం, కాల్స్ మాట్లాడడం, చాటింగ్ చేయడం. ఈ క్రమంలో ఒక్కసారి మూడంతా అప్సెట్ అవుతుంది. కాబట్టి అత్యవసర కాల్స్, మెసేజెస్, పనుంటే తప్ప ఉదయం లేవగానే మొబైల్స్ జోలికి వెళ్ళకపోవడం చాలా మంచిది. కొంతమంది కంగారుగా ఆఫీసులకు వెళ్తుంటారు. ఆదరబాదరగా పనులు చేసుకుంటే మానసిక ఒత్తిడికి గురై క్రమంగా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇలాంటి సమయాల్లో ఎదుర్కోకుండా ఉండాలంటే ఆ రోజుకు అవసరమయ్యేవన్నీ ముందు రోజు రాత్రే సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఆఫీసుకి వేసుకునే డ్రెస్, వంట చేసుకోవడానికి అవసరమైన వస్తువులు అన్నిటినీ సిద్ధం చేసుకొని పెట్టుకోవడం వల్ల తర్వాతి రోజు ఉదయం ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నిద్ర లేవచ్చు. ఆయిల్ పుల్లింగ్, నోటి నుండి బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములను తొలగించడానికి ఇది ఒక ప్రసిద్ధ సాంప్రదాయ ఆయుర్వేద టెక్నిక్. ఇది మీ దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కేవలం నోటి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కాబట్టి మీ ఉదయపు దినచర్యలో ఆయిల్ పుల్లింగ్ చేసే అలవాటును చేర్చుకోండి. ఆయుర్వేద గ్రంథంలో చెప్పబడిన దినచర్య ఆరోగ్య సూత్రాలు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.